తీవ్ర ఉద్రిక్తతల మధ్య పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. పులివెందుల మండలంలో వైసీపీ టీడీపీ నేతలు కార్యకర్తలు మోహరించారు. పరస్పర దాడులు, అరెస్టులు, ఫిర్యాదులు కొనసాగుతున్నాయి. టీడీపీ అరాచకం సృష్టిస్తోందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. పులివెందులలో తొలిసారిగా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతున్నాయని టీడీపీ నేతలు చెబుతున్నారు. కడప ఎంపీ అవినాష్ రెడ్డిని పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. ఆయన ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. అరెస్టు సమయంలో ఇంటి వద్దే ఆయన నిరసనకు దిగారు. వేంపల్లిలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి సతీష్ రెడ్డిని, పులివెందులలో టీడీపీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. పులివెందులలోని కనంపల్లె మండలంలో టీడీపీ వైసీపీ నేతల మధ్య గొడవ జరిగింది. ఓటు వేసేందుకు వెళ్తున్న టీడీపీ కార్యకర్తలను వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. కారు అద్దాలు ధ్వంసం చేశారు. వైసీపీ నేతల్ని టీడీపీ నేతలు అడ్డుకున్నారు. పోలీసుల జోక్యంతో వివాదం సద్దుమణిగింది. పులివెందుల జెడ్పీటీసీ బైపోల్ ను అధికార కూటమి వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు బ్యాలెట్ విధానంలో పోలింగ్ జరగనుంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పులివెందుల, ఒంటిమిట్ట 2 మండలాల్లో మొత్తం 1500 మంది పోలీసులు బందోబస్తులో ఉన్నారు. పులివెందుల జెడ్పీటీసీ స్థానంలో 11 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. టీడీపీ అభ్యర్థిగా మారెడ్డి లతారెడ్డి, వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డి మధ్య ప్రధాన పోటీ నెలకొంది. పులివెందులలో మొత్తం 10,600 మంది ఓటర్లు ఉన్నారు. ఐదుకి లేచినాము. 5కు లేచిన తర్వాత నా ఇంటి చుట్టుకారం 120 మంది మంత్రులు ఉన్నారు. పైగా రోడ్లో డిన్నర్ పెట్టుకుంటున్నారు. ఆ డిన్నర్ కాడ కూడా బయట రోడ్లు, ఈ ఊరోళ్ళు ఎవరు లేరు. నా ఇంటి చుట్టుకారం 120 మంది మంత్రులు వచ్చినారు. ప్లస్ రూములు అనేది మా సచివాలయం ఎదురుగా, ఆ రూముల దగ్గర 200 మంది పైన ఉన్నారు. కట్టెలు పట్టుకొని మరి వాళ్ళు బెదిరించినారు. ఓటర్లను ఎవరినే కానీ రావద్దని ప్రలోభాలు పెడుతున్నారు. ఇళ్లలోకి పోయి కొడుతున్నారు. మా జనరల్ ఏజెంట్ గా పొద్దున ఇంటికి వచ్చా అంటే నా ఇంటికాడికి వచ్చి బండ్లలో ఎంపలాడి కట్టెలతో కొడుతున్నారు. ఎట్లా అంటే అట్లా మాట్లాడుతున్నారు. ఆడోళ్ళు కానీ మగోళ్ళు కానీ ఎట్లా పోతారు ఏజెంట్లుగా దీనికి? ఈ ఎలక్షన్లు జరిగేదానికా లేదంటే ఏం చేయాలని మీరు నాకు అర్థం కావడంలే. కానీ పర్మిషన్ ఎట్లా ఇచ్చినారు నాకు అర్థం కాదు. మా ఊర్లో పోలింగ్ బూత్ దగ్గర డిన్నర్ చేసుకోనికి పర్మిషన్ ఏ విధంగా ఇచ్చినారు? ఎవరు పర్మిషన్ ఇచ్చినారు? సేమ్యాలు వేసుకోనికి, డిన్నర్లు పెట్టుకోనికి ఎవరు ఇచ్చినారు పర్మిషన్? మీ అంటే ఎలక్షన్ కమిషన్ ఉందా లేదంటే నిర్వీర్యం అయిపోయిందా లేదంటే వన్ సైడ్ చేయాలని ఫిక్స్ అయిపోయినారా మీరేమన్నా? ఎలక్షన్ సామాన్యంగా జరిగితే గెలిచేది నేనే, దాంట్లో డౌట్ లేదు. అందరికీ భయం పడింది. ఈ భయం అనేది అందరికీ చుట్టుకుంది. ఇప్పుడు నా పోలింగ్ బూత్ దగ్గర దగ్గర 100 నుంచి 120 మంది మంత్రులు ఉన్నారు. అందరినీ ఎవరు పోయినా కానీ, రోడ్లో ఎవరు పోయినా కానీ వాళ్ళని బెదిరించినారు. ఎవరన్నా వచ్చి కాలు తిరగొడతాం కట్టెలతో. తన ఇంటి ముందుకు వచ్చి టీడీపీ నేతలు బెదిరిస్తున్నారని ఆరోపించారు వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డి. వైసీపీకి ఓటు వేస్తే చంపేస్తామంటూ ఓటర్లపై దాడులకు పాల్పడుతున్నారన్నారు. తన ఇంటి ముందే డిన్నర్ చేసుకుంటూ అందరిపై దాడులు చేస్తున్నారన్నారు. పోలింగ్ బూత్ దగ్గర దావతులు చేసుకునేందుకు ఎవరు పర్మిషన్ ఇచ్చారని మండిపడ్డారు. రోడ్డుపై ఎవరు పోయినా ఇష్టం వచ్చినట్లు కొడుతున్నారని మండిపడ్డారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగితే గెలుపు వైసీపీదే అవుతుందనే భయంతో ఇలా గొడవలకు దిగి ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు హేమంత్ రెడ్డి. ఏపీ కడప జిల్లా పులివెందులలో మొదటిసారి ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతున్నాయన్నారు టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి. ఇన్ని రోజులు అధికారాన్ని అడ్డుగా పెట్టుకుని కుట్ర రాజకీయాలు చేశారన్నారు. కూటమి ప్రభుత్వ హయాంలో పారదర్శకంగా ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పోలింగ్ అయితే చాలా ప్రశాంతంగా జరుగుతుందండి. ఎక్కడ ఏ అవాంఛనీయ సంఘటనలు జరగలేదు 2 ఊర్లలో తప్ప. అది కూడా మా ఏజెంట్లను కూర్చొనివ్వలేదు. మా ఓటర్స్ను ఓటేసుకోనికుండా 4 వీలర్ మిర్రర్స్ పక్కల కొట్టి అలర్ట్ చేశారు. ఎక్కడెక్కడ వైసీపీ వాళ్ళని అచ్చివిల్లులో చేశారు. ఇంకా ఇక్కడ ఏజెంట్ అని కూర్చొనికుంటే ఎరిపల్లిలో పోయి ఏజెంట్ అని కూర్చోపెట్టేసి వచ్చారు. ఇంకా ఎక్కడ ఏం చాలా ప్రశాంతంగా జరుగుతుందండి. 30 ఏళ్ళ
పోలింగ్ అయితే చాలా ప్రశాంతంగా జరుగుతుందండి. తీవ్ర ఉద్రిక్తతల మధ్య పులివెందుల ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. పులివెందుల మండలంలో వైసీపీ టీడీపీ నేతలు కార్యకర్తలు మోహరించారు. పరస్పర దాడులు, అరెస్టులు, ఫిర్యాదులు కొనసాగుతున్నాయి. టీడీపీ అరాచకం సృష్టిస్తోందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. పులివెందులలో తొలిసారిగా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతున్నాయని టీడీపీ నేతలు చెబుతున్నారు. కడప ఎంపీ అవినాష్ రెడ్డిని పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. ఆయన ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. అరెస్టు సమయంలో ఇంటి వద్దే ఆయన నిరసనకు దిగారు. వేంపల్లిలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి సతీష్ రెడ్డిని, పులివెందులలో టీడీపీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. పులివెందులలో కనంపల్లె మండలంలో టీడీపీ వైసీపీ నేతల మధ్య గొడవ జరిగింది. ఓటు వేసేందుకు వెళ్తున్న టీడీపీ కార్యకర్తలను వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. కారు అద్దాలు ధ్వంసం చేశారు. వైసీపీ నేతల్ని టీడీపీ నేతలు అడ్డుకున్నారు. పోలీసుల జోక్యంతో వివాదం సద్దుమణిగింది.